ఆడదాని పైన కామ కోరికలు గావచ్చు, కామోద్రేకం గావచ్చు. ఎక్కువైనప్పుడు మనిషి ఒకేసారి మనిషిలాగా గాకుండా పశువులాగా గూడా గాదు, క్రూరమైనటువంటి అడవి జంతువులుంటాయి గదా! వాటిలాగా మారిపోతాడు. యూపీలో జరిగినటువంటి సంఘటన లాస్ట్ 2 రోజుల నుండి అందరి బ్రెయిన్‌లో అదే తిరుగుతోంది. ఒక చిన్న పిల్లోడిని 1.5 సంవత్సరాల పిల్లోడిని ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళేసి, బట్టల్ని నేలకేసి, బండకేసి బాదినట్టు అంత క్రూరంగా, అంత ఘోరంగా 35 సెకన్లలో 8 సార్లు నేలకేసి కొడతనే ఉన్నాడు. కింద పడేస్తున్నాడు. పైకెత్తుతాండు, కింద కొడతాండు. ఎంత బలముందో అంత బలం మొత్తం చూపిచ్చాడు. కేవలం సెకన్లల పరిధిలో 1, 2 సార్లు నేలకేసి కొట్టినప్పుడు నాకు తెలిసి వాయిస్ వినిపించింది పిల్లోడిది. కానీ మూడోసారి, నాలుగోసారి వాడు మోదేసరికి పిల్లోడి మాట కూడా లేదు. జస్ట్ ఆ 3, 4, 5 సెకన్లలో ప్రాణం వదిలేశాడు. ఎంత క్రూరంగా కొట్టాడు! ఎంత బలంగా కొట్టాడు! అది కేవలం ఏందంటే వాళ్ళ అమ్మని, అంటే ఆ పిల్లోడి మదర్ ఎవరైతే ఉన్నారో తనని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ్ని ప్రతిసారి అక్కడ ఇక్కడ అడుగుతూనే ఉండే. కానీ ఆవిడ ఆల్రెడీ నాకు పెళ్లయింది. నా డివోర్స్ కేసు నడుస్తుంది కోర్ట్‌లో. దానికి తోడు నాకు ఈ టైంలో నేను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. మెయిన్‌లీ ఏందంటే నాకు కొడుకున్నాడు. నేను వాడిని చూసుకొని బతికేస్తాను అని జెప్పేసి అన్న రీజన్‌కి ఆ పిల్లోడినే చంపేస్తే, రేపటి రోజున ఆమెని నేను పెళ్లి చేసుకోవచ్చు గదా! అని జెప్పేసి తల్లి చేతిలో ఆడుకున్నటువంటి పిల్లోడిని స్వీటు తినిపించి తీసుకొస్తాను, లేదనుకుంటే బయటికి తీసుకెళ్ళాలి అని జెప్పేసి తీసుకొని వెళ్ళేసి, కొంచెం దూరంగా అనిర్మానుష ప్రాంతం ఏదైతే ఉందో అది చూసుకొని అక్కడికెళ్ళి నేలకేసి బాది చంపేసి, ఫైనల్లీ ఇంటి మీద నుండి కింద పడ్డాడు సమ్మేదో అని జెప్పేసి క్రియేట్ చేద్దామని తీసుకొని వెళ్ళేసి అదే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంటి గేట్ దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత సీసీ కెమెరా అదంతా చూసేసరికి వీడు చేసినటువంటి కార్యక్రమం అంతా గూడా అర్థమైంది. అండ్ వాడిని పట్టుకొని వాడిని శిక్షించాలి, జైల్లో పెట్టాలి అనే ఉద్దేశంతో వాడి కోసం వెతుకులాడుతుంటే దొరకట్లేదు. వాడెక్కడో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడని జెప్పేసి అన్నారు. అండ్ పోలీసులు గూడా వాడెక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళేసరికి వాడు గూడా, అంటే యూపీలో కామన్‌గా దొరుకుతాయి గదా నాటు తుపాకులు. దాంతో పోలీసుల పైకి ఫైరింగ్ చేసేసరికి వీళ్ళు తిరిగి వాడిని కాల్చేటువంటి క్రమంలో ఏదో కాలుకి దెబ్బ తగిలింది. అండ్ దాని తర్వాత అరెస్ట్ చేశారని జెప్పేసి విన్నాము. అరెస్ట్ చేసినా, వాడిని జైల్లో పెట్టినా, ఇంకేమైనా చేసినా యూజ్‌లెస్. యూపీ సీఎం యోగి గారు, మీరు చాలా, అంటే ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు 100% స్పీడ్‌గా యాక్షన్ తీసుకుంటారని జెప్పేసి విన్నాము. కానీ ఈ విషయంలో తప్పకుండా వాడిని ఎన్‌కౌంటర్ జేయడమా, లేదు అనుకుంటే ఉరి తీయడమా జరిగితే ఆ చిన్న ప్రాణానికి కొంచెమైనా మనశ్శాంతి దక్కుతుందని నేను కోరుకుంటున్నాను.